రాజకీయం రాజకీయమే, కుటుంబ బంధం కుటుంబ బంధం. కుటుంబ బంధాలు తెంచుకునే అంతటి ఆగ్రహవేశాలు అన్నా చెల్లెళ్ల మధ్యన లేవని నిరూపించింది షర్మిల. ఈనాడు ఆంధ్రజ్యోతి రెచ్చగొట్టినంత మాత్రాన, తెలుగుదేశం సోషల్ మీడియా ప్రొజెక్ట్ చేసినంత మాత్రాన జగన్ కుటుంబంలో చిచ్చు రేగిపోయింది, ఇక వాళ్ళందరూ కూడా తీవ్రంగా కొట్టేసుకుంటున్నారు అన్నది ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. కాబట్టి షర్మిల జగన్ని నేరుగా మాట్లాడింది లేదు, జగన్ షర్మిల నేరుగా మాట్లాడింది. ఈ మధ్యలో ఈ పత్రిక అత్యుత్సాహం, ఈవెన్ సాక్షి కూడా ఎప్పుడు షర్మిలకు వ్యతిరేకంగా రాయలే. ఈనాడు జ్యోతి మాత్రం షర్మిలని అడ్డుపెట్టుకుని జగన్ని తిట్టిపోస్తూనే దాన్ని హైలైట్ చేస్తూ ఓ పక్కన హరికృష్ణ ఇష్యూనో లేకపోతే ఎన్టీ రామారావు ఇష్యూనో వాటన్నిటిలోనేమో చంద్రబాబు చేసింది కరెక్ట్ అంటూ, ఇప్పుడు మాత్రం అక్కడంతా అద్భుతంగా ఉన్నట్టు, ఆ కుటుంబం అంతా ఒక్కటికుంటే ఇక్కడ ఏదో గొడవలు అయిపోయినట్టు, పక్కనే జూనియర్ ఎన్టీ అని పక్కన పెట్టినా అవి మాత్రం పక్కన పెట్టేసేసి వీళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాయి. అయితే తను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది, సక్సెస్ కాలేదు. అయితే తను సక్సెస్సే అని ఫీల్ అవుతుంది, తన వల్లనే కాంగ్రెస్ గెలిచిందని ఫీల్ అవుతుంది, తను పోటీ చేయకపోవడం వల్ల. తర్వాత తను రాజకీయ భవిష్యత్తు పరంగా ఇక తెలంగాణలో అవకాశం లేదు కాబట్టి ఆంధ్రాకి వద్దాం అనుకుంది, కాంగ్రెస్ పార్టీకి చేరదాం అనుకుంటుంది. అది తన భవిష్యత్తు. ఎందుకంటే జగన్ వచ్చేటప్పటికి తన బేస్డ్ మీదనే రాజకీయం నడవాలి, కుటుంబంలో ఇంకొక సోర్స్ ఉండటానికి వీల్లేదన్నటువంటి ఫీలింగ్తో ఉన్నారు కాబట్టి అది అతని ప్రణాళిక. దాన్ని అంగీకరించవచ్చు, అంగీకరించలేకపోవచ్చు. బట్ అది ఇద్దరి మధ్య వ్యక్తిగత వైరంగా ప్రొజెక్ట్ చేసినటువంటి సందర్భంలో షర్మిల ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి తన కుమారుడి పెళ్లికి సంబంధించినటువంటి శుభలేఖ ఇవ్వడానికి రావడం, తర్వాతన ఢిల్లీకి వెళ్ళేటటువంటి ప్రక్రియ. ఇది విభేదాలు లేవా? ఖచ్చితంగా ఉంటాయి. ఆ విభేదపు స్థాయి బంధుత్వాలు కూడా లేదా రక్త సంబంధాలు కూడా వదులుకునేంత స్థాయి కాదన్నటువంటి విషయం ఇక్కడ స్పష్టమవుతుంది.